రాజకీయాలకు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గుడ్ బై చెప్పారు. రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కోరారు గంభీర్. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధాని మోదీ, అమిత్ షాకు ధన్యవాదాలు తెలుపుతూ గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశారు. ఈస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీగా ఉన్న గౌతమ్ గంభీర్ ఇకపై పూర్తి స్థాయిలో క్రికెట్ బాధ్యతలపై దృష్టి పెడతారని చెప్పారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఏదైతే తాను ఇంకా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పేసి గౌతమ్ గంభీర్ చెప్తున్నారు, దీనిపై బీజేపీ అధిష్టానం రియాక్ట్ అయిందా? అంటే ఏం చెప్తున్నారు? జేపీ నడ్డాకి ఈ విజ్ఞప్తిని పంపించారు గౌతమ్ గంభీర్. ఎక్స్ సామాజిక మాధ్యమం వేదికగా తనను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాలి, క్రికెట్ పై దృష్టి సారించాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోడీకి, అమిత్ షాకు కృతజ్ఞతలంటూ ఇకపై పూర్తిగా క్రికెట్ పైన దృష్టి సారించాలని చెప్పి, అలాగే రాజకీయ బాధ్యతల నుంచి తనను తప్పించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు జేపీ నడ్డాని. ఇప్పటి వరకు అధిష్టానం అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే పూర్తిగా రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాలి అన్నారు, కానీ బీజేపీ నుంచి ముఖ్యంగా బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కానీ, పూర్తిగా రాజకీయ జీవితం నుంచి వైదొలుగుతున్నట్లు కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. కేవలం ఇప్పుడు 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఆయన తూర్పు ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ ఎంపీగా కొనసాగుతున్నారు. 2019 మార్చిలో ఆయన బీజేపీలో చేరడం జరిగింది. 6 లక్షల ఓట్ల మెజారిటీతో 2019 ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. అయితే ఈసారి లోక్సభ ఎన్నికలకు సంబంధించి సుమారు 1/3 ఎంపీలను ముఖ్యంగా మార్చబోతున్నట్లుగా సమాచారం. బీజేపీ అధిష్టానం ముఖ్యంగా క్రికెట్ పైన ఎక్కువగా ఫోకస్ చేశారు గౌతమ్ గంభీర్. ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ కి మెంటర్ గా ఉన్నారు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా మార్చి 23 నుంచి ప్రారంభం కాబోతుంది కాబట్టి రాజకీయ బాధ్యతలను తప్పించాలి అని చెప్పి ముందుగానే టికెట్స్ అనౌన్స్ కి ముందే గౌతమ్ గంభీర్ కోరడం జరిగింది జేపీ నడ్డాని. అయితే ముందస్తుగానే రాజకీయంగా ఒక చర్చ కూడా జరుగుతోంది. ఈసారి ఢిల్లీలో 7 లోక్సభ స్థానాల్లో కూడా నూతన అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని చెప్పి బీజేపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు గౌతమ్ గంభీర్ తనని రాజకీయ బాధ్యతలను తప్పించాలి అని చెప్పి ఈ విధంగా జేపీ నడ్డాని ట్విట్టర్ ద్వారా కోరారు అని చెప్పి కూడా ఒక చర్చ జరుగుతుంది. సో ఖచ్చితంగా ఒక చర్చ అయితే ఉంది బీజేపీలో. దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఉన్న 540 స్థానాలకు సంబంధించి గతంలో 303 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడం జరిగింది. ఇందులో సుమారు 180 స్థానాల వరకు కూడా యువ ముఖ్యంగా నేతలకి అవకాశం కల్పించడం కానీ, అలాగే ముఖ్యంగా వయోభారంతో ఉన్న నేతలకు కానీ, అలాగే కాన్స్టిట్యున్సీస్కి అందుబాటులో లేని వారు, అలాగే వారి పనితీరు ఆధారంగా కూడా సిట్టింగ్ ఎంపీలకు సంబంధించి సీట్లను మార్చే అవకాశం ఉంది. ఓబీసీ ఎంపీస్కి సంబంధించి మెజార్టీ 80% వరకు కూడా ఓబీసీ ఎంపీలు ఉన్నారు. సో వారిని కొనసాగిస్తూనే కొత్త వారికి అవకాశం కల్పిస్తూ సిట్టింగ్లను మార్చే ఆలోచనలు అధిష్టానం ఉంది. అందులో భాగంగా గౌతమ్ గంభీర్ స్థానాన్ని కూడా మారుస్తారు. ఆ కోణంలోనే ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఈ విధంగా క్రికెట్ పై ఫోకస్ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని చెప్పి ఈ విధంగా ట్వీట్ చేశారని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా గత కొంతకాలంగా కూడా ప్రత్యక్ష రాజకీయాలకి గౌతమ్ గంభీర్ ఎప్పుడు కూడా దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి, కేజ్రీవాల్ విచారణకు సంబంధించి ఆయన ట్విట్టర్ వేదికగానే స్పందిస్తారు, కానీ బహిరంగ రాజకీయ వేదికలపైన కానీ, ముఖ్యంగా రాజకీయ నిరసన కార్యక్రమాల్లో కానీ ఎక్కడ కూడా ఆయన కనిపించరు. పూర్తిగా క్రికెట్ పైన ఆయన ఫోకస్ అంతా ఉంటుంది. అలాగే కాన్స్టిట్యున్సీకి దూరంగా ఉన్నారన్న చర్చ కూడా ఉంది. సో గతంలో ఆయనకున్న ఫేమ్ క్రికెట్ అభిమానులు, అలాగే ఈస్ట్ ఢిల్లీ ముఖ్యంగా హిందుత్వ ఓట్ బ్యాంక్ కలిగి ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ ప్రభావంతో గౌతమ్ గంభీర్ అక్కడ సునాయాసంగా విజయం సాధించడం జరిగింది. 7 లోక్సభ కూడా ప్రస్తుతం బీజేపీ ఖాతాలో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 7 కాన్స్టిట్యున్సీల్లో ఉన్న ఎంపీల పనితీరు, అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా కూడా టికెట్స్ మార్చాలని చెప్పి అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే కొంతమంది నేరుగా ముఖ్యంగా బాధ్యతలను తప్పించాలని చెప్పి కోరుతున్నారు. అలాగే అధిష్టానం టికెట్లు ప్రకటన ముందే ఈ విధంగా తమని బాధ్యతల నుంచి తప్పించాలని చెప్పి కోరుతున్నారు. గౌతమ్ గంభీర్ కూడా ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కూడా స్టార్ట్ కాబోతోంది మార్చి 23వ తేదీ నుంచి. సో కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్గా ఉన్నారు కాబట్టి సో పూర్తి స్థాయిలో క్రికెట్ పై దృష్టి సారించాలని చెప్పి భావిస్తున్నానంటూ కూడా తన్ని రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాలి, ఇప్పటి వరకు సేవ చేసేందుకు అవకాశం కల్పించినందుకు ప్రధాని మోడీ అలాగే అమిత్ షాకు కృతజ్ఞతలు కూడా ట్వీట్ చేశారు. సో చూడాలి ముఖ్యంగా అమిత్ షా అలాగే జేపీ నడ్డా గౌతమ్ గంభీర్ విజ్ఞప్తికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారు. అలాగే టికెట్స్ అనౌన్స్మెంట్ కూడా ఈ ఫస్ట్ వీక్లోనే రాబోతుంది. మరో ఈ వారం రోజుల్లోనే తొలి విడత జాబితాలో సుమారు 100 మందికి పైగా అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా అధిష్టానం ఢిల్లీలో సీట్ల కేటాయింపుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది మనం వేచి చూడాలి.
ఎస్ గోపి, ఆయన ట్వీట్ కూడా మనం చూసాం. ఆల్రెడీ నేను ప్రధాని మోదీని రిక్వెస్ట్ చేశారు బాధ్యతల నుంచి తప్పించాలన్నారు. అయితే నడ్డాని ఏదైతే కోరుతూ ఆయన ఆ ఎక్స్ లో ట్వీట్ చేశారు, దీనిపై నడ్డా ఏమైనా రియాక్ట్ అయ్యారా? అంటే బీజేపీ అధిష్టానం నుంచి ఒక సానుకూలత రెస్పాన్స్ వచ్చిందా? దీనికి సంబంధించి ప్రత్యేకంగా అంటూ ఎటువంటి స్పందన కూడా లేదు. టికెట్ల అనౌన్స్మెంట్ సందర్భంగానే దీని గురించి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గౌతమ్ గంభీర్ స్థానం ఈస్ట్ ఢిల్లీకి సంబంధించిన స్థానం వేరొక అభ్యర్థికి కేటాయించినట్లయితే దాన్ని గౌతమ్ గంభీర్ యొక్క రిక్వెస్ట్ని పరిగణలోకి తీసుకున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. లేదా గౌతమ్ గంభీర్ని మార్చాలని క్షేత్రస్థాయిలో కేడర్ నుంచి కూడా ముఖ్యంగా సలహాలు సూచనలు తీసుకుంటుంటారు. లోక్సభ కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి ఆయా సిట్టింగ్ ఎంపీలు మళ్ళీ వాళ్ళ పోటీకి సిద్ధంగా ఉన్నారా, సిద్ధంగా లేరా, అలాగే వాళ్ళకి గెలిచే అవకాశాలు ఎంత ఉన్నాయి, క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ఏమనుకుంటుంది, అక్కడ ముఖ్యంగా అభ్యర్థి గెలిచే అవకాశాలు, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో ఖచ్చితంగా గౌతమ్ గంభీర్ అభ్యర్థిని పరిగణలోకి తీసుకుని ఆయన్ని దూరంగా ఉంచడం కానీ, లేక అతనికి భవిష్యత్తులో ఇతర ఏదైనా నామినేటెడ్ పోస్టులో పదవుల్లో ఉంచడం కానీ ఇటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ 2-3 రోజుల్లో గౌతమ్ గంభీర్ యొక్క విజ్ఞప్తి పైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే టికెట్స్ అనౌన్స్మెంట్ సందర్భంగా ఒకవేళ మళ్ళీ టికెట్ని గౌతమ్ గంభీర్కే కేటాయిస్తున్నట్లుగా ఏమన్నా ప్రకటిస్తారా, లేక ఖచ్చితంగా ఆ సీట్ని మారుస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. అధిష్టానం మాత్రం ముఖ్యంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక చేయడం జరుగుతుంది. ముందస్తుగా ఆ అభ్యర్థి సన్నద్ధత ప్రధానంగా తానే ముఖ్యంగా తప్పుకోవాలనుకుంటున్నాను, తనకి బాధ్యతల నుంచి ముఖ్యంగా ఉపశమనం కలిగించండి అని చెప్పి కోరుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. సో భవిష్యత్తులో పార్టీకి సంబంధించి ప్రస్తుతం రాజకీయాలకి దూరంగా ఉంటూ ఎంపీగా కంటెస్ట్ చేయడానికి దూరంగా ఉండడానికి విజ్ఞప్తి చేశారు. కాబట్టి సో ఖచ్చితంగా పార్టీలో ఆయన కొనసాగబోతున్నారు. పూర్తి స్థాయిలో రాజకీయాలకు దూరం కాకపోయినా కూడా క్రీడలపైన ఆయన దృష్టి సారించేందుకు ఈ విజ్ఞప్తి చేశారు. కాబట్టి సో దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ గోపి.